గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెఫే. నేను మురళి. ఇక ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే మెయిన్ హెడ్లైన్గా భారాసాకు భారీ షాక్, కారు దిగి హస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు అనేటువంటి ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపుకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బసవరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానంద్ అనేటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా దీనికి సంబంధించి వారిని కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోపక్క 25 లక్షలు ఇళ్ళు ఇవ్వండి, బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలి, హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలనేటువంటి వార్త. 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి అనేటువంటి వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ప్రధాని మోదీకి జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి వార్త. ఇక కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం అనేటువంటి దానికి సంబంధించి కూడా వార్తను చూడొచ్చు. రాజకీయాలు ఎన్నికల వరకే, అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మా పాలనకు మా మార్కుగా మూసీ నది అభివృద్ధి, ఢిల్లీలో ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ట్యాపింగ్ కేసులో మరో మలుపు, ఇప్పట్లో రాలేనన్న ప్రభాకరరావు, బ్లూ కార్నర్ నోటీసు జారీ అనుమానమే, ఆయన పాస్పోర్ట్ జప్తులోనూ సవాళ్లు ఎన్నో ఉన్నాయనేటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కీలకమైనటువంటి అధికారికి సంబంధించి వార్త చూస్తున్నాం. అలాగే వీరులారా వందనం, సొంతగడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం, రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది, భారత్ కెప్టెన్సీతో నరేంద్ర మోదీ, ప్రపంచ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని అనేటువంటి జాతీయ స్థాయి క్రీడాంశానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. అలాగే తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా అనేటువంటి మాట, మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే రోజువారీ మరణాల్లో 7% వాయు కాలుష్యం వల్లే, హైదరాబాద్ సహా 10 నగరాల అధ్యయనం, లాన్సెట్ నివేదిక వెల్లడి అనేటువంటి మరో వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆరోగ్యానికి సంబంధించి వాతావరణ నివేదిక. అలాగే ప్రజా తీర్పు శిరోధార్యం, ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి, భారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అనేటువంటి కోలం సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. అలాగే చివరిగా బ్రహ్మపుత్రి, అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ అనేటువంటి మరో వార్త. నది మధ్యలో పడవలోనే జహనారా ప్రసవ వేదన అనేటువంటి ఒక కీలకమైనటువంటి వార్త. దీనికి సంబంధించి ఏదైతే లోపాలు ఉన్నాయో నదులు దాటడానికి కావచ్చు, దీనికి సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి ప్రధానమైనటువంటి లోపంతో కూడుకున్నటువంటి వార్తగా దీన్ని చూస్తున్నారు అంతా కూడా. ఇక సాక్షికి సంబంధించి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూస్తే మెయిన్ హెడ్లైన్గా సంద్రం జనసంద్రం, క్రీడాంశానికి సంబంధించినటువంటి వార్త. T20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత జట్టు ఇండియాకి చేరుకున్న తర్వాత బాంబేలో చోటు చేసుకున్నటువంటి వార్త ఇది. దీనికి సంబంధించి జనసందోహం ఏ విధంగా ఉందో చూస్తున్నాం వార్తకు సంబంధించి. అలాగే కాంగ్రెస్లో 6 ఎమ్మెల్సీలు, 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అనేటువంటి బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించినటువంటి వార్త ఇందాకే చూసాం. అలాగే సింగరేణికే కేటాయించాలి, బొగ్గు బ్లాకులపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం, రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలోనూ ఆవేదన అనేటువంటి వార్త. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కొనసాగుతున్న భేటీలు, ముందస్తు సమాచారం లేకుండా నన్ను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడద్దు, అధికారం ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు, ప్రజా తీర్పే శిరోధార్యం, ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలి అని నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ వచ్చేటువంటి నష్టమేమీ లేదు, తిరిగి అధికారం చేపట్టబోయేది మనమే. నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర, నేతలను కూడా తయారు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్కు ఉంది అని పదే చెప్తున్నటువంటి కేసీఆర్ వారిని కలవటానికి వచ్చేటువంటి నేతలకి భరోసానిస్తూ ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది, కాంగ్రెస్ ఫ్లాప్ అయింది. సో దీన్ని మనం అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళదామనేటువంటి మాట చెప్తూ కూడా క్యాడర్కి భరోసా ఇస్తున్నారు. అలాగే నిర్ణయమే మిగిలింది, రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి, అన్ని కేటగిరీల్లో కనిష్ట గరిష్ట విలువలను ప్రతిపాదించిన కమిటీలు, త్వరలో రెవెన్యూ మంత్రితో భేటీకి అధికారుల సమాయత్తం, పొంగులేటితో కలిసి సీఎంతో జరిగే భేటీలో తుది నిర్ణయానికి ఛాన్స్, 2 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వస్తుందంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు, సీఎం ఆమోదం తెలిపితే ఆగస్టు 1 నుంచే కొత్త విలువలు అమల్లోకి అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది తెలంగాణ ఎడిషన్లో. ఒక పక్క
చంద్రబాబు పద్ధతి మార్చుకో, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ హెచ్చరిక అనేటువంటి వార్త. విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు, దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాం. ఓవైపు విధ్వంసం, దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు చూపిస్తూ విధ్వంసాల అనేటువంటి ఒక ప్రశ్నార్థకంతో కూడినటువంటి ఒక హెచ్చరికను కూడా వారు జారీ చేసినటువంటి పరిస్థితి. మేము కోరడం లేదు, హెచ్చరిస్తున్నాం అనేటువంటి కీలక మాట. అలాగే అంతర్జాతీయానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. బ్రిటన్లో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు, ఏదైతే రాత్రి 10 దాకా కొనసాగిన పోలింగ్ పూర్తవగానే మొదలు కానున్న ఓట్ల లెక్కింపు, విపక్ష లేబర్ పార్టీ గెలుస్తుందంటున్న విశ్లేషకులు. బ్రిటన్లో కూడా కీలకంగా మారినటువంటి ఎన్నికగా కూడా అక్కడి వర్గాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి. అలాగే 40% అయితే ఎలా, తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్న జూనియర్లకు స్థానచలనం కష్టమే, బదిలీ నిబంధనలు సవరించాలంటున్న ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి బదిలీలకు సంబంధించి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం, హైదరాబాద్ సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో 7.2% మరణాలకు PM 2.5 ధూళి కణాలే కారణం, లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక వెల్లడి అనేటువంటి కాలుష్యానికి సంబంధించి వాతావరణ నివేదికకు సంబంధించినటువంటి కీలక వార్తని సాక్షి తెలంగాణ మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ మెయిన్ ఎడిషన్ ఒకసారి చూద్దాం. కప్పొంగిన అభిమానం, ఏదైతే భారత టీమిండియా ముంబై చేరుకున్నటువంటి సందర్భంగా ప్రేక్షకులు చెప్పినటువంటి వెల్కమ్, వారు రోడ్ షోలో ఇంతమంది జనం పాల్గొన్నారు, ఇంత అభిమానం కూడా మీరు మాపై చూపిస్తున్నారు, మాకంటే ఈగర్గా మీరు కూడా వెయిట్ చేస్తున్నారని రోహిత్ చేసినటువంటి కామెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ. సో దాని తర్వాత వార్త, సరితూగే అభ్యర్థులు లేకే, రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు, కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు, ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది, రాజధానిపై నా మార్క్ మూసి ప్రాజెక్ట్, అలాగే మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తామనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ప్రధానిని కలిసినటువంటి వార్త వెనుతులు. అలాగే 3 బ్లాకులు మాకే ఇవ్వండి, బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి కూడా వార్తను చూస్తున్నాం. అలాగే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి అనేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూసాం. అలాగే మరోపక్క వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా, 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్స్, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త. ఏదైతే వర్షాకాలం ప్రారంభమైందో విపరీతమైనటువంటి దోమల వల్ల వచ్చేటువంటి డెంగీ, చికెన్ గున్యాలకు సంబంధించి కూడా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసింది, తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి నిధులు, సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు అనేటువంటి వార్త. చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రకు సంబంధించినటువంటి వార్త, హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి, హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడే ఉంది. అలాగే 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు, మేలో 7%, జూన్లో 9.2%, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. అలాగే CMEI హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి అనేటువంటి నిరుద్యోగానికి సంబంధించినటువంటి కీలక వార్త. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, ఆయన్ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి గవర్నమెంట్కి సంబంధించి కూడా ఒక వార్తను చూస్తున్నాం. అలాగే నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే, జగజ్జేతకు జనహారతి అనేటువంటి క్రీడాంశానికి సంబంధించినటువంటి హెడ్లైన్ మెయిన్గా ఉంది. మరోపక్క తెలంగాణ తల్లికి ఎంత కష్టం, రాజకీయ రంగు పులిమి విగ్రహాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ యత్నం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి తన తాజా రచనలు అందజేస్తున్న ప్రముఖ గేయ రచయిత మెల్సి గోరటి వెంకన్న అనేటువంటి వార్త, మీరు లేక ఆగమైపోతున్నాం అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు. అలాగే నేడు నిరుద్యోగుల మార్చ్, TGPSC ముట్టడికి పిలుపు అనేటువంటి నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించినటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ పత్రికలో మనం మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. అలాగే బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి, ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి విన్నవించినటువంటి దానికి సంబంధించి బొగ్గు బ్లాకులకు సంబంధించి వార్త చూస్తున్నాం. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా అనేటువంటి వార్త, మరి 6 ఎమ్మెల్యేలు ఎప్పుడు అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ విప్లవం, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి అనేటువంటి వార్త. మరోపక్క రైతుకు సంబంధించినటువంటి వార్త, చావు బతుకుల్లో మరో రైతు, ఖమ్మం జిల్లాలో ఆగని అన్నదాతల
ఆక్రందన. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చాయో ఖమ్మం జిల్లాలో, ఆ ఖమ్మం జిల్లాలోనే రైతుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని బీఆర్ఎస్ కూడా గతంలో చెప్పింది, ప్రస్తుతం కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రైతుల మరణాలకు సంబంధించి, ఆత్మహత్యలకు సంబంధించి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే సెలూన్ల కరెంటుకు సర్కార్ కటింగ్ అనేటువంటి ఒక వార్తని నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అలాగే పాలు పోని పాడి రైతు అనేటువంటి వార్త, సిపిఎస్ను రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈనాడు ఆంధ్ర ఎడిషన్ని ఒకసారి చూస్తే, ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి, ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు వినతి అనేటువంటి వార్త. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా నీతి ఆయోగ్ సీఈఓ కావచ్చు, మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని వివరించి, బడ్జెట్లో కావచ్చు లేకపోతే తక్షణమే విడుదల చేయాల్సినటువంటి సాయానికి సంబంధించి కూడా వారు పెట్టినటువంటి ప్రపోజల్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం వార్తగా చూడొచ్చు. అలాగే అంతర్జాతీయ క్రీడా వార్తని కూడా మనం చూడొచ్చు. టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నామని అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ఒక కామెంట్, ఇచ్చినటువంటి భరోసా. అలాగే బీఆర్ఎస్కు భారీ ఎదురుదెబ్బ, తెలంగాణలో కాంగ్రెస్ గూటికి 6 ఎమ్మెల్సీలు అనేటువంటి పార్టీ ఫిరాయింపు అంశానికి సంబంధించినటువంటి వార్తను ఇందాకే చూసాం. అలాగే పిన్నెల్లి మంచోడు, అన్యాయం జరుగుతోందని ఈవీఎంను పగలగొట్టారు, చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది, టీడీపీ కార్యకర్తలపైన చర్యలు ఉంటాయి, నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ అనేటువంటి వార్తను కూడా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి సంబంధించి చూడొచ్చు. అలాగే మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ 60,000 కోట్లతో ఏర్పాటు, త్వరలో అధికారిక ప్రకటన అనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అలాగే ఏపీఎండీసీని వాడేసుకున్న ద్వివేది, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు 80 లక్షలు ఈ సంస్థ నుంచే, అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండి వెంకటరెడ్డి అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందాక మనం చూసినటువంటి వార్త, బ్రహ్మపుత్రి, ఒకవైపు పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు అనేటువంటి వార్త, అమ్మ కడుపు చల్లగా అయ్య కళలు పండగ అనేటువంటి ఇందాక మనం చూసినటువంటి వార్త. అలాగే సాక్షికి సంబంధించి ఆంధ్ర ఎడిషన్ని ఒకసారి చూస్తే, క్రీడాంశానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే పద్ధతి మార్చుకో, చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక, విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు అనేటువంటి వార్త. దీనికి సంబంధించి మేము రిక్వెస్ట్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆదుకోండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతిపత్రం, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా చేసినటువంటి కామెంట్. అలాగే ఇవాళ నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో వారు భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ప్రధానంగా చర్చ ఇది. అలాగే కార్యాలయాల కూల్చివేతపై సర్కారుకు ముక్కుతాడు అనేటువంటి వార్త, దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు అనేటువంటి మాట. అలాగే బిల్లుపై బాధుడు, సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు, ఇప్పుడు బిల్లుపైన ఛార్జీలు అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీల ధ్వంసం, వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే, వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకులు రౌడీజం, మామూలు ఇవ్వలేదనే కక్షతో 11 లారీల ధ్వంసం, టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు అనేటువంటి ఒక వార్త చూసాం. అలాగే ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో క్రీడకు సంబంధించి టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి వార్తని ప్రధానంగా హెడ్లైన్స్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ 1లో గోల్మాల్, అస్మదీ అభ్యర్థులకు మార్కుల వరద, 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మతలబు, ఒక అభ్యర్థికి 75కు గాను 74.5 మార్కులు, ఆయన గతంలో డీజీపీ కార్యాలయం ఉద్యోగి, ధనంజయ రెడ్డి బంధువు 74 మార్కులు, చాలామంది అభ్యర్థులకు 99% పైగా, అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్ళీ కొన్నాళ్ళకు ఆకస్మికంగా పునరుద్ధరణ, మార్కుల విషయంలో ఏపీఎస్సీ గోప్యత అనేటువంటి వార్త. అలాగే చూసాం, ఆదుకోండి, 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, కోలుకునేదాకా సాయం చేయండి అని ప్రధానికి చంద్రబాబు వినతిపత్రం ఇచ్చినటువంటి వార్త. అలాగే అందలం దిగని అక్రమార్కులు, గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు అగ్గి, అవినీతి బయటపడకుండా సర్దేసుకున్నారు, ఎక్సైజ్ గనులు, సిఐడిలో ఫైళ్ల దహనం అనేటువంటి కీలక వార్త. అలాగే గంజాయి ఆచూకీ చెబితే బహుమతి, 10 రోజుల్లో అందుబాటులోకి టోల్ ఫ్రీ, ఐజీ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలిస్తామనేటువంటి వార్త. రైతులకు 1000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించిన సర్కార్, 1659 కోట్లు పెండింగ్ పెట్టినటువంటి గత ప్రభుత్వం అనేటువంటి వార్త.
యువతిపై లైంగిక వేధింపులు అనేటువంటి మరో వార్త. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. తర్వాత అమరావతికి కేంద్ర సంస్థల క్యూ. మళ్ళీ రాజధానికి విచ్చేనున్న 45 సంస్థలు, సిఆర్డీఏతో సంస్థల ప్రతినిధుల చర్చలు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని సూచనలు, 8 నుంచి పనులు ప్రారంభించే ఏర్పాట్లు, సంస్థలతో ఎంఏయుడి అధికారుల చర్చలు అనేటువంటి వార్త. మొత్తంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. 2 ఎడిషన్లు కూడా మనం తెలంగాణ ఆంధ్ర ఎడిషన్ మనం చూసాం ఇప్పటివరకు.